హాయ్ అండి. మనకే కాదు అప్పుడప్పుడు అమ్మవారికి కూడా మనం వెరైటీలు పెడతా ఉండాలి. ఈరోజైతే 5వ అవతారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అవతారం. ఈరోజు ప్రసాదం అయితే రవ్వ కేసరి. రవ్వ కేసరి ఎప్పుడు బొంబాయి రవ్వతో చేస్తుంటాం ఎక్కువ. నేనైతే ఇవాళ వెరైటీగా గోధుమ రవ్వతో అయితే చేశాను. అదిగోండి నైవేద్యం. నైవేద్యం అయితే మనకు రెడీ అయిపోయింది. డైలీ మార్నింగ్ 7 కల్లా పూజ అయిపోతుంది కదా. ముందుగా ఒక కళాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాసు, మనం ఏ గ్లాస్ తీసుకుంటామో ఆ గ్లాసు గోధుమ రవ్వ తీసుకుని అదే నేతిలో వేయించుకోవాలి. అలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోయండి. గ్లాసుగా 2 గ్లాసులు 2 గ్లాసులు వాటర్ పోసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్. చక్కగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత 2 యాలక్కాయలు దంచి వేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత అది ఉడికిపోయిన తర్వాత అర గ్లాసు, మనం ఏ గ్లాస్ తీసుకున్నామో అర గ్లాసు పంచదార అయితే వేసుకోండి. అసలైతే బెల్లం పొడితో చేయాలి. పంచదారతో మనం చేసిన స్వీట్ అయితే దేవుడికి పెట్టకూడదు. నాకైతే ఇంట్లో బెల్లం అయితే నిండుకుంది, ఇంకా తప్పలేదు. పంచదార వేసేసుకుని అదంతా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని నైవేద్యం సమర్పించడమే. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.